ఇంటికి విషయం తెలిస్తే చంపి పారేస్తారే. అక్కయ్య అమ్మ చచ్చిపోతారు. బో బో, నువ్వు మాట్లాడింది నేను విన్నాను. నాకు భయంగా ఉంది. రే, అబార్ట్ చేసుకుందామే. అబార్ట్ చేయడం కుదరదు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా. ఏంటే చూసుకుంటావు? చెప్పు, నేను వింటాను. ఏయ్, ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? చేయి తీయు. ఎప్పుడు నీకు ఇదంతా అసహ్యంగా ఉందో అప్పుడే నీకు నన్ను ముట్టుకునే రైట్స్ లేవు. పిల్లవగానే పల్లికిలించుకుంటూ వచ్చేసావు. ఇప్పుడేం చేస్తాం? నేనే ఆలోచించాల్సిందే. నేనే ఇప్పుడు జోకర్లా మారాను. అంతా నా తప్పే. అయ్యో, సైకోవా నువ్వు? సైకోనే నేను. అందరూ చూస్తున్నారే. నేనేమన్నా లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేశానా? నువ్వెందుకు లవ్ అని చెప్పబోతున్నావు? నేనే ఇవన్నీ జరగక ముందే ఆలోచించాల్సింది. చేరకుండా ఉంటే రే, సైలెంట్ గా ఉండరా. అవన్నీ వాడు చూసుకుంటాడు. వీడొక్కడు అక్కర్ లేకుండా. వీడిని హాస్పిటల్లో ఎంత బాధ పెట్టుంటే ఇలా మాట్లాడేవాళ్ళు. అయ్యయ్యో బక్సో, వీడు అమ్మాయి మనకు వెళ్ళేటప్పుడే అర్థమైంది. చేయిరా రే, ఎందుకు అరుస్తా ఉన్నారు? కాస్త సైలెంట్ గా ఉండండి. ఇదే బిగినింగ్ స్టేజ్ బక్సు. ఇప్పుడు కూడా ఏం కాదు. ఆ అమ్మాయి పోలీసు గిల్లేసి అంటుందయ్యా. పట్టుకున్నారే అనుకో, తడిసిపోతుంది మనకి. వీడి వల్ల మనం లోపలికి వెళ్ళాలా? అమ్మ పైన ఏం చెప్పిందో విన్నావా? ఆ తర్వాత దాని సైడ్ స్ట్రాంగ్ అయిపోతుంది. తిరిగేంత వరకు తిరుగుతారు. ఆ తర్వాత మన దగ్గరికి వస్తారు. అక్కడికి పంపించి ఇక్కడికి పంపించండి. బక్సో, దాంతో సమస్య చేయకుండా కామ్ గా మాట్లాడి అబార్ట్ చేసే పని చేద్దాం. అర్థమవుతుందా? మిగతావన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. టైం అయ్యే కొద్దీ మనకే సమస్య బక్సో. రే, పైకి వెళ్ళి 2 దెబ్బలు కొడతాం. మొహం ముసుగులో పెట్టుకోకు. నిన్ను తిడితేనే దానికి సపోర్ట్ చేసేటట్టు ఉంటుంది. అర్థమైందా? ఏంటి బక్సో? అందరూ మాట్లాడితే అవ్వదు కానీ నువ్వు వెళ్ళి మాట్లాడు బక్సో. ప్లీజ్ బక్సో, వెళ్ళి మాట్లాడు బక్సో. ప్లీజ్ బక్సో. రే పోరా. ఇలా చూస్తున్నాడు చూడు. పోరా. వీళ్ళందరినీ చూస్తుంటే మంచోళ్ళ అనిపించట్లేదు. వి షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. ఏడుస్తున్నట్టు బయటికి చూపించుకోకు. సో ఏం డిసైడ్ అయ్యారు? హెలెన్, ఇది కాస్త కాంప్లికేటెడ్ అయిన విషయంలా ఉంది. వాడి సంగతి వదిలేయండి. యాక్చువల్గా లివ్ ఇన్ అనేదే కమిట్మెంట్ లేకుండా ఓపెన్ రిలేషన్షిప్లో ఉండేదే కదా. ఇదేమీ ప్లాన్డ్ ఏం కాదు. యాక్సిడెంటల్ ప్రెగ్నెన్సీనే కదా. మీరే కాస్త ఆలోచించండి. లవ్ చేస్తున్నాడంటేనే ప్రాబ్లం అవుతుంది. అంతేకాకుండా తను కన్సీవ్ అయిందని చెప్తే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో తెలియట్లేదు హెలెన్. వాళ్ళ ఫ్యామిలీకి లివ్ ఇన్ అర్థం కాదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందిగా. అబార్ట్ చేస్తారా? హలో, అదేగా కిందకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. కిందే మాట్లాడడం ఇంకే మాట్లాడు. అరే, అబార్ట్ చేయడం గురించి ఇక్కడ ఎవరు మాట్లాడలేదండి. తొందరపడి నోరు జారొద్దు. హెలెన్, నోట్ చేశారా? ముందు వాడు మాత్రం మాట్లాడారు. ఇప్పుడు కిందకి వెళ్ళొచ్చాక అందరూ అదే మాట్లాడుతున్నారు. మాట్లాడుకుని వచ్చినట్టున్నారు. బక్స్, డోంట్ ట్రై టు కన్విన్స్ us, ఓకే? ఊరికే వచ్చి అబార్ట్ చేయాలి. ఏదో ఒకటి మాట్లాడు. అదంతా కుదరదు. వాడిని పిలిచి అడగండి. బక్సనా, ఎవరు నాయుడు? రే సాబ్, వాని తీసుకెళ్ళు. తమ్ముడితో మాట్లాడుతున్నాడు. నేను ఊరికే మాట్లాడుతున్నా. కిందకి వెళ్ళి అందరికీ అదే నేర్పించావు కదా? అవునరా, అలా చెప్పే తీసుకొచ్చాను. రారా పోరా అంటే మర్యాద ఉండదు. హెలెన్, వీడిలాంటి వాడితో అసలు మాట్లాడకూడదు.
వీడిని తీసుకువెళ్ళి లోపల పడేస్తే తెలుస్తుంది. నువ్వేంటయ్యా ఎలా మాట్లాడుతున్నావు? కాంప్రమైజ్ వచ్చావా, గొడవ చూసారా? పడడానికి వచ్చావా? వాడి బాడీ లాంగ్వేజ్ చూసారా? రా ఎంతో కాస్త చెప్పండి. మాట్లాడుతున్నారు కదా, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? పడకండి. చేసేదంతా చేసి ఏంట్రా ఇది? నేను మాట్లాడను కదా. నేను మాత్రమే చేస్తానా? తను చేస్తుంది కదా. చేసేదంతా చేస్తావు, చేసి ఇక్కడికి వచ్చి చీల్ చేస్తావు అంతేనా? అదేరా అంతా చేసింది. నీకు ఫ్యామిలీ ఉందని ఇప్పుడే తెలుస్తుందా? చేసినప్పుడు నీకు గుర్తురాలేదా? హెలెన్, ఎంత మాట్లాడుతున్నాడు చూడు హెలెన్. ఏంట్రా వాగుతున్నావు? వాడిని వాగద్దని చెప్పరా? రేయ్, వాడిని ఆపండ్రా. వాడు అంత వాగుతున్నాడు. వాడిని అడగట్లేదు. Keep quiet, okay? Okay, talk like this. అడగట్లేదు. మాట్లాడుతున్నారు. వదిలేండి, హెలెన్ చూసుకుందాం. What is this, Bugs? కొంచెం అన్న డీసెన్సీ ఉందా? హే, ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నావు? అబార్ట్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళు. ఏయ్ ఏయ్ ఆగవే. బక్సు బక్సు ఆ పిచ్చోడు కింద ఏం చేస్తున్నాడో చూడు. కింద చూడవయ్యా. పదండి కిందకి వెళ్దాం. ఏం చేస్తున్నాడు? దేవుడా. ఏయ్ రా. రేయ్ 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 మామ, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఏం చేస్తున్నావురా? రేయ్, ఎందుకురా ఇలా చేస్తున్నావు? రేయ్, రేయ్, ఏమైందిరా? ఏం రేయ్, చేస్తున్నావు? రేయ్, రేయ్, రేయ్ ఏంట్రా? రేయ్, డోర్ ఓపెన్ నీకేమైనా అవ్వట్లేదా? పిచ్చా లేదా? రేయ్ నీకోసమేగా అందరూ మాట్లాడేది. సుబ్బు, please come ఏం outside. చేస్తే అదే చేస్తావు కదా? ఏం మా సుబ్బు, మాటలు లోపలే వినలే? కూర్చుంటున్నావు? వీడు అసలు Please open the మాట్లాడరా? door. ఎలా పోతే మనకేంటి? వదిలేయండిరా. ఏయ్, ఏయ్, ఒక నిమిషం ఆగు. బక్సు, ఏంట్రా? బక్సు, వాడే పిచ్చోడ్లా చేస్తున్నట్టే రేయ్, నీకేమైంది? వాడి కోసమే కదా పైన మాట్లాడుతున్నావు. మధ్యలో వాడేందుకు వచ్చాడు? తను ఇలాగా ట్రీట్ చేసేది. రావయ్యా, వచ్చి ఏదో ఒకటి చెయ్యి. వాడినే చూసుకోమని చెప్పారా? Please, సుబ్బు. సుబ్బు, చెప్పేది తలుపు విను. తీసి రేయ్, 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 ఆగురా, రేయ్, 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 రేయ్. ఏం చేస్తున్నావు? ఆగు. గొడవలు రేయ్, ఆపండి. నీకే చెప్పాను, ఆగు. రేయ్, సార్లు ఆగురా. ఎందుకురా? మీరే గొడవ పడుతున్నారు. చూసుకోండి. ఆపరేంటి? ఏంట్రా? ఆ రాయి కింద రారా. పడేరా. కింద రేయ్, పడేరా. నీకే మీరు చెప్పాను. మీరే గొడవ పడుతున్నారు. ఆ రాయి కింద పడేరా. రేయ్, రేయ్, వద్దురా. రా, రేయ్, ఆగరా. వద్దురా రేయ్. ఎందుకు ఇలా చేస్తున్నావురా? చూడు బచ్చు. మాట్లాడుకుంటున్నాం కదరా, కాస్త ఓపిక పడలేవా? చెవులో ఎందుకురా కావాలని మమ్మల్ని చూస్తున్నావు? చెప్తున్నావు? రాయితో కొడదాం అనుకున్నావా? సుబ్బు, తలుపు తీ సుబ్బు, ప్లీజ్ సుబ్బు. ఆ కార్ తాళాలు ఇవ్వమని చెప్పు. సుబ్బు, రేయ్ వాడి చేతుల్లోంచి తీయండి రా ముందు. చూడరా. రేయ్, డోర్ ఓపెన్ చేయి సుబ్బు. దయచేసి వీడిని ఎక్కడికైనా వెళ్ళమని చెప్పండి. ఇక్కడ ఉండకూడదు వీడు. ఎక్కడ బక్స్ ఎక్కడ? వాడు ఏమనుకుంటున్నాడు మామా? ఛే, అసలు వీడిని ఏం చేయమంటావురా? సుబ్బలక్ష్మి అటెండర్ ఎవరు? నేనే, చెప్పండి. నైటీ ఉందా? లేదు. ఇవన్నీ తీసుకురండి. ఆ. కమ్. రేయ్, ఇట్రా. అమ్మా, ఇదిగో పట్టుకో. ఇది She left. ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. హత్య చేసినా పర్లేదురా, ఒక ఆడపిల్లని ఎక్కడికి తీసుకొచ్చాడు చూడు. పసిపిల్లలు కోర్టుకొచ్చారు. మనసు నుండి దాన్ని తుడిచేయగలవా? ఏంట్రా ఏంట్రా నువ్వు ఇలా చేసావు? మేము ఎలారా గౌరవంగా బతికేది? ఇక్కడికి వచ్చాక పరువేంటి చాలదన్నట్టు లబోదీపమని ఏడిస్తే ఉపయోగం ఏంటి? అంతేకాదు నీకు బీపీ కూడా ఉంది. కళ్ళు తిరిగి పడితే హాస్పిటల్కి తీసుకెళ్లాలా, కేసు గురించి చూడాలా? ఇలా చూడమ్మా. రా తమ్ముడు, మన ఊరు అబ్బాయి ఇక్కడ లాయర్గా పనిచేస్తున్నాడు. రా. తనని లోపలే ఉండమను. లోపలే కూర్చో.
ఇందులో కూర్చోమను. కూర్చోమనవే. కూర్చోవే, కూర్చో. దట్స్ ఆల్ యువర్ ఇక్కడే ఆగండి. డివి నంబర్ 15 2021. డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా, డార్లింగ్ వగేరా. ఓకే. Your Honor, I'll just explain this case one more time. This is the case between modern culture and reality. Complainant సుబ్బువు ఇక అక్యూస్డ్ ఇద్దరు కలిసి పనిచేశారు. అక్కడే వాళ్ళ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. కొద్ది రోజుల్లో అది లవ్గా మారింది. ఇద్దరు ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి పెళ్లి చేసుకుందామని డిసైడ్ చేసుకున్నారు. సో బెంగళూరులో పెళ్లి చేసుకుని దాన్ని రిజిస్టర్ కూడా చేశారు యువర్ ఆనర్. దానికి తగ్గ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఆవిడ లైఫ్ని బాగా లీడ్ చేశారు. బట్ తన మ్యారేజ్ విషయాన్ని తను సీక్రెట్గా మెయింటైన్ చేయలేకపోయారు. అక్యూస్డ్ ఫ్రెండ్ ద్వారా దుబాయ్లో ఉన్న తన ఫ్యామిలీకి తన రిలేషన్షిప్ గురించి తెలిసేలా చేసింది. వాళ్ళకి ఈ రిలేషన్షిప్ ప్రెస్టీజ్ ఇష్యూ అయింది. వెంటనే వాళ్ళు బయలుదేరి కోయంబత్తూరుకు వచ్చారు. ఎప్పట్లాగే వాళ్ళ అమ్మాయి మీద డౌరీ హరాస్మెంట్ జరిగింది. అది మాత్రమే కాకుండా పెటిషనర్ని అనరాని మాటలతో తిట్టి, బెదిరించి, కొట్టి. సి షీ ఈస్ ఇన్కాపబుల్ టు స్టాండ్ యువర్ ఆనర్. ఓకే, ఇది ఒక యంగ్ కపుల్ ప్రాబ్లం కదా. మీరు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కదా. దేనికోసం మీరు ఇంత దూరం కోర్టుకొచ్చారో అర్థం కావట్లేదు. సారీ లార్డ్షిప్, ఇప్పటికీ ఈ కంప్లైంట్ ఇవ్వడానికి డిలే చేసుంటే వీళ్ళందరూ ఈ పాటికి దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవారు. ఆ తర్వాత మా క్లయింట్కి ఎలాంటి ఒక సోర్స్ ఉండేది కాదు. అందువల్లే ఈ వారంట్కి మేము ఇన్సిస్ట్ చేస్తున్నాం. సో A1 సరెండర్ అయ్యేంత వరకు కో అక్యూస్డ్ A2, A3, A4 వీళ్ళ ముగ్గురిని రిమాండ్లో ఉంచాలని నేను కోరుకుంటున్నాను యువర్ ఆనర్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాట్ ఈస్ యువర్? మై లార్డ్, ఈయన చెప్పేదంతా చాలా స్ట్రేంజ్గా ఉంది మై లార్డ్. వీళ్ళు చెప్పేదంతా నిజమని మనం ఎలా నమ్మాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ నిజమా కాదని మనం చెక్ చేయాలి కదా. వీళ్ళు ఏ బెంగళూరు ఆఫీసులో ఎంతకి ఎలా కొన్నారో మనకెలా తెలుస్తుంది? పెటిషన్ లాయర్ మిస్టర్ రుద్రన్ సార్ చెప్పిన దాంట్లో ఒకే ఒక నిజం ఉంది సార్. ఆయన కథలో వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులోనే పనిచేశారు. బట్ దే ఆర్ జస్ట్ ఫ్రెండ్స్ యువర్ ఆనర్. సమ్మన్ ఇచ్చానని చెప్పారు కదా యువర్ ఆనర్, కానీ అది మా దగ్గరికి రానేలేదే. ఈ రోజు వరకు రాలేదు. నా క్లయింట్కి సంబంధించిన ఎవరు ఆ సమ్మన్లో సైన్ చేయలేదు యువర్ ఆనర్. అదే నిజం. A1ని ప్రొడ్యూస్ చేయమని చెప్తున్నారు, కానీ దానికి కూడా మాకు అవకాశం కావాలి కదా. బికాస్ ఈ సఫరింగ్ ఫ్రమ్ జాండీస్ యువర్ ఆనర్. ఆయన హెల్త్ కండిషన్స్ అన్ని చూసుకొని ఇక్కడికి రావడానికి 10-15 రోజులైనా పడుతుంది యువర్ ఆనర్. And again, I want to make my point clear, Your Honor. They were just friends. Here, they are just making up stories to corner my client, Your Honor. I like to intervene, my lord. That's all, my lord. ఈ ఫోన్లో ఒక ఆడియో మీరే వినండి. Let me examine the process. The court is adjourned for 10 minutes.
ఏంటన్నయ్య వాడు ఇలా మాట్లాడాడు? ఏంటి మనోజ్, ఏదైనా చెప్తేగా తెలిసేది. అన్నయ్య వాడు ఫోన్ సెక్స్ లా మాట్లాడాడు అన్నయ్య. టీషర్ట్ విప్పు అది విప్పు అని. అదంతా కుర్రాళ్ళ కదా. అయ్యో అన్నయ్య నీకు అర్థం అవుతుందా లేదా? అమ్మాయి టీషర్ట్ విప్పు అని చెప్తున్నాడు అన్నయ్య. అయ్యో ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడేం చేయాలో చెప్పు. మంచి ఎవిడెన్స్ దొరికిందన్న వాడికి. వాడిని మర్యాదగా వచ్చి సరెండర్ అవ్వమని చెప్పు. మరి ఎలా వాడికి బెయిల్ దొరుకుతుంది? ఈ ఆడియో మొత్తం విన్నాను. మీరు చెప్పినట్టుగా సాధారణంగా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నట్టుగా లేదు అది. ఇట్ ఈస్ సమ్ వాట్ అబౌవ్ దట్. మీరు ముందు ఏవన్నీ ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత మిగతావి చూద్దాం. ఏవన్నీ ప్రొడ్యూస్ చేసేంత వరకు కో అక్యూజ్డ్ ధనం, బృంద, శంకర్ ఈ ముగ్గురు వ్యక్తులకు 15 రోజులు రిమాండ్ విధిస్తున్నాను. మై లార్డ్, మేము ఒక 3 రోజుల్లో ఏవన్నీ ప్రొడ్యూస్ చేస్తాం. ఆలోపు వీళ్ళ ముగ్గురికి మాత్రం బెయిల్ ఇవ్వమని అడుగుతున్నాను. కొద్దిసేపటి క్రితమే కదా 10 రోజులు టైం అడిగారు. పచ్చ కామెర్లు ఏమన్నా 3 రోజుల్లో తగ్గిపోతాయా? అది కాదు, ఎలాగోలా మీరంతా లోకంలో లేని ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ముందు మీరు ఏవని ప్రొడ్యూస్ చేయండి, ఆ తర్వాత చూసుకుందాం. ముగ్గురిని 15 రోజులు రిమాండ్లో ఉంచవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. హలో, ఏంటి మావయ్య? ఆ చెత్త నాయలు ఉన్నాడు, ఇవ్వమంటారా? ఇదిగా మాట్లాడు.